అండ్ ఇంకొంతమంది చూసుకుంటే లేడీస్ అది జెంట్స్ తాగుతారంటే అమ్మో ఇటు తాగుతారా అనే కొన్ని ఉన్నాయి. అలాంటి దగ్గర లేడీస్ కూడా ఇక్కడ తాగుతారంట కదా చాలా వరకు. అంటే కళ్ళు తాగుతారండి. మాకు కళ్ళు ఏంటంటే అదొక కొబ్బరి నీళ్ళనే ట్రీట్ చేస్తారు. అదొక ఆల్కహాల్ కంటెంట్ అన్నట్టు అనుకోం మేము దాన్ని. సో అదేంటి దేవుళ్ళకి కూడా మేము అది పెడతాం కదా. సో ఇంకా దాని వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అదేంటంటే మనం ఫ్రెష్ గా చెట్టు మీద నుంచి దింపిన కళ్ళు వెంటనే తాగితే అది మంచిది హెల్త్ కి కూడా. సో మా దాంట్లో ఇప్పుడు అబ్బాయిలకు అయితే అమ్మాయిలేమో కళ్ళు అన్నమాట. అందుకే మా తెలంగాణ వాళ్ళందరూ చిల్లు ఉంటారు. సూపర్ సూపర్. ఇంకా మీకు బెస్ట్ ఇంకోటి రీల్ అంటే ఏం చెప్తారు మీ లైఫ్ మొత్తంలో? బెస్ట్ రీల్ అంటే ఇంకోటి నేను మా గృహప్రవేశంకి ఫుల్ నగలేసుకొని రెడీ అయ్యా అనమాట. అది చెప్పా మా తెలంగాణలో ఏ ఫంక్షన్ ఉన్నా ఇట్లానే రెడీ అవుతాం, ఉన్న నగలన్నీ వేసుకుంటామని చెప్పిన. అది కూడా బాగా కనెక్ట్ అయినారు. ఎంత మంది ఆడియో యూజ్ చేసి రీల్స్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ ఒక 5,000 మంది దాకా దాంతో రీల్స్ క్రియేట్ చేసుకున్నారు అనమాట. అది అసలు సెకండ్స్ లో ఆ థాట్ కూడా లేదు. అంటే ఎప్పుడైనా నోట్ ప్యాడ్ లో రాసుకుంటా కదా, అది ఆ థాట్ కూడా లేదు. జస్ట్ నేను చేంజ్ చేసుకుందాము అని వెళ్లే ముందు ఒక వీడియో తీసుకుందాం ఇంత రెడీ అయ్యి అని జస్ట్ అట్లా చెప్పి పోజ్ చేసిన. నేను పోజ్ చేసిన జస్ట్ ఒక 10-15 minutes కి అది 20K 30K వ్యూస్ అట్లా వస్తున్నాయి. అమ్మ ఏంటి నేను అసలు అనుకోలేదు. అది ఫస్ట్ వీడియో వైరల్ అయింది కానీ టైం తీసుకుంది. 1 day 2 day కి అయింది. ఇది జస్ట్ హార్ట్స్ లో అనమాట. ఇప్పుడు మనకి మినిట్స్ లో వ్యూస్ పెరుగుతానే ఉన్నాయి దానికి. చాలా మంది కనెక్ట్ అవుతున్నారు ఈ వీడియోకి అనుకున్నా. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈ 2 ఎక్కువ బాగా హిట్ అయ్యాయి. ఇక్కడే అండి, హైదరాబాద్. మా డాడీ వాళ్ళది మెదక్ సైడ్ అనమాట. సో మేమైతే కంప్లీట్ బోర్న్ అండ్ బాటమ్ హైదరాబాద్. సో మెదక్ హైదరాబాద్ మొత్తం తెలంగాణ. సో మీరు ఎంతమంది? నేను మా తమ్ముడు ఉండాలి, కొట్టుకోవడం తిట్టుకోవడం ఇంకొకరు ఉండాలి. సో పేరెంట్స్ ఎక్కువ సపోర్ట్ ఉందా ఇలాంటి రీల్స్? మా డాడీ ఫుల్ సపోర్ట్ చేస్తాడు. ఆయన ఏం లేదు, ఇంకా నేను వీడియో తీసి నా పక్కకు వచ్చి ఒకటి మాట్లాడుతుంటాడు. ఆయనతో ఏం ప్రాబ్లం లేదు. మా మమ్మీ కూడా అంతే, ఫుల్ సపోర్ట్. అంటే ఇంట్లో ఆడపిల్ల చేస్తుంటే ఎక్కువగా మమ్మీ జాగ్రత్తలు చెప్తారు? లేదు, మా మమ్మీ ఏం అనదు. అంటే సపోర్ట్ చేస్తుంది. నేను ఏం చేస్తున్నాను అని మమ్మీకి తెలుసు కదా, ఒక ఐడియా ఉంది కాబట్టి. సో తను సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడైనా ఏదైనా ఆడ్ గా అనిపిస్తే కూడా చెప్పేస్తుంది. ఇది ఇట్లుంది, ఇట్లా చెప్పకు, ఇట్లానే ఉండాలి అది అని చెప్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, అంటే ఇంట్లో అక్క ఏదైనా చేస్తున్నప్పుడు తమ్ముడికి ఆటోమేటిక్ చిన్న బయట నుండి తిరుగుతారు కదా, సో వాళ్ళ దగ్గర ఇలా అంటున్నారు అక్క ఇలా, ఏదైనా అలాంటివి ఏమైనా వచ్చాయా? వాడు అబ్రాడ్ లో ఉంటాడు, కెనడాలో ఉంటాడు అనమాట వాడు. సో యాక్చువల్లీ నా రీల్స్ వైరల్ అయినాయని వాడి ఫ్రెండ్స్ చెప్తే తెలిసింది. వాడు అంత బిజీగా ఉంటాడు. అరే మీ అక్క మస్తు చేస్తుందిరా, నువ్వు చూడలేదా అంటే వాడే ఫస్ట్ నాకు చెప్పాడు అనమాట. అరే రీల్స్ మంచిగా ఉన్నాయి, మా ఫ్రెండ్స్ అందరు అంటున్నారు ఇక్కడ ఫేమస్ అయిపోయాను, అందరు నీ గురించి అడుగుతున్నారు అది ఇదని చెప్పాడు. సో వాడు నా లైఫ్ లో చాలా సపోర్టివ్ పర్సన్. సో ఇంట్లో కొట్టుకుంటాం ఆబ్వియస్లీ, ఇంత గాడిదలాగా ఎదిగినా మేము కొట్లాడుకుంటాం, మాకు నడవదు. వాడు ఫోన్ చేస్తే కూడా అరే తమ్ముడు, మా తమ్ముడు పేరు నవనీత్ అనమాట. సో అట్లా పేరు పెట్టి పిలవడం, ఇట్లా మా ఇంట అంటా ఉండదు, చెప్పరా ఏదో ఏంటి వేస్ట్ ఫెల్లో, ఇట్లానే మాట్లాడుకుంటాం మేమిద్దరం. సో వాడు చెప్తాడు మంచి ఉంది, ఇట్లానే ప్రొసీడ్ అవ్వు. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో ఫేమస్ అవ్వడం ఈజీయే, బట్ ఎలాంటి కంటెంట్ తో ఫేమస్ అవుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ కదా. సో కొంతమంది ఎట్లా ఎక్స్పోజింగ్ చేసి పిచ్చి పిచ్చి డాన్స్ లేసి ఏదో చేసి ఎట్లనో క్లిక్ అయిపోతున్నారు కొంతమంది. సో నేనేంటి, మా ఇంట్లో జరిగేవి, మా తెలంగాణలో ఏం జరుగుతాయి, ఇది ఒరిజినల్ కంటెంటే పెడుతున్నా కదా, ఫేక్ కాకుండా. సో అది ఎవరికి అబ్జెక్షన్ లేదు, నేను అందులో కల్పించింది ఏం లేదు కాబట్టి నాకు ఫ్యామిలీ నుండి సపోర్ట్ ఉంది. అని మా తమ్ముడు కూడా అదే అంటాడు. ఏదైనా ట్రోల్స్ వచ్చినా, నెగటివ్ కామెంట్స్ వచ్చినా ఎప్పుడు ఇగ్నోర్ చేయ, అవి పట్టించుకోకని వాళ్ళ ముందు నుంచి ఎంకరేజ్మెంట్ ఉంది వాళ్ళది. సో ఓకే, అంటే ఇప్పుడు ఇవి చెయ్యాలని ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది? ఇంతకుముందు అంటే నేను చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేశాను. సో వాళ్ళ కొంతమంది ఏమంటున్నారంటే మాకు టిక్ టాక్ నుండి ఉండిపోయిందా ఇష్టం, టిక్ టాక్ పోయిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాం, మళ్ళీ ఇన్స్టాకి వచ్చాం అని అంటారు. మీకు అలా ఉందా, లేకపోతే ఓన్లీ ఇన్స్టా డైరెక్టర్? అట్లా లేదు, నాకు టిక్ టాక్ అకౌంట్ ఉండే, అది కరెక్ట్ కొంచెం ఫేమస్ అవుతుంది అనే టైంకి అది పోయింది, తీసేసారు కదా, అయిపోయింది. తర్వాత చెప్పండి, అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యారు కదా? ఏం ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే అంతమంది పెద్ద పెద్ద స్టార్లు అనుకుని ఫీల్ అయిన వాళ్ళందరూ క్లిక్ అవుతున్నా కదా. సో మంచిగా ఉంది, ఇది ప్లాట్ఫామ్ బాగుంది అనుకున్న టైంకి పోయింది. సో ఫస్ట్ డబ్ స్మాష్ అండి, డబ్ స్మాష్ ఫస్ట్ వచ్చినప్పుడు అది కొంచెం క్రియేట్ చేస్తుండే. తర్వాత ఇంకా ఎగ్జామ్స్ బిజీ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ కొద్దిగా దూరం పెట్టాం అనమాట. తర్వాత టిక్ టాక్ వచ్చినప్పుడు అందులో కూడా కొద్దిగా ఇట్లా వీడియోస్ అవి ఇవి మంచి క్లిక్ అవుతుండే, అదే టైంలో అది పోయింది. తర్వాత ఇంకా నా పెళ్లి అవ్వడం, కొంచెం చిన్న గ్యాప్ వచ్చింది అనమాట. సో మళ్ళీ ఆఫ్టర్ దాట్ నేను మళ్ళీ ఒక్కసారి స్టార్ట్ చేద్దాం. అవునండి, అయిపోయింది. నిజం చెప్పండి. నిజంగా అయిందండి.
సో లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ అండి. అరేంజ్ మ్యారేజ్. ఇంత ప్రాంతీయ భేదం ఉంది, ఎక్కడ చేసుకుంటానండి లవ్ మ్యారేజ్? ఏమో ఎవరో ఒకరికి గెలికి ఉంటారు కదండి అనేది మా బాధ. అట్లా అంటే గెలికారు కానీ నేను చెప్తున్నా కదా, లుక్స్ అండ్ హార్ట్ చూడడం కంటే కూడా ఫస్ట్ నేను ఏడు మన తెలంగాణ వాడు కాదు ఎందుకు వచ్చింది అక్కడ కూడా అమ్మో అట్లా ఉండేది నాకు చాలా. అట్లా పిచ్చి, అమ్మో మన తెలంగాణ వాళ్ళు కాదు ఎందుకు వచ్చింది. ఫ్రెండ్స్ ఏమో అందరితో ఉంటారు ఫ్రెండ్స్, ఇప్పుడు అందరు సర్కిల్ లో తిరుగుతాను నేను, ఎవ్వరని లేదు నాకు. కానీ మనం ఒకరిని లైఫ్ పార్ట్నర్ గా చూస్ చేసుకుంటున్నామంటే అదొక ఫీలింగ్ ఉంది. నాతోని కంప్లీట్ ట్రావెల్ చేస్తారు. సో నా తెలంగాణ పిచ్చి ఆయనకు కూడా ఎక్కాలంటే ఆయన కూడా తెలంగాణ వాడే ఉండాలి. నేను ఇది అని కొట్లాడుకోవడం అవుతుంది, ఎందుకు వచ్చింది మనోడైతే నేను చెప్పింది తింటాడు అని. సో చెప్పింది తినడం కోసం చేసుకోవాలి అంతే, వింటారు. సో అరేంజ్ మ్యారేజ్ కదా, అంటే ఎలా ఉంది ఇప్పుడు మ్యారేజ్ లైఫ్, ఎలా ఉంది? బాగుందండి. స్టార్టింగ్ లో కొంచెం అడ్జస్ట్ అవడానికి టైం పట్టింది, బట్ ఆఫ్టర్వర్డ్స్ ఎవ్రీథింగ్. సో ఎప్పుడైనా అనిపించిందా లవ్ మ్యారేజ్ చేసుకుంటే బెటర్ ఏమో? చిచ్చి అసలు ఇంట్రెస్ట్ కాదండి. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఫ్రెండ్స్ ని చూస్తా కదా నేను, వాళ్ళ సోది బ్రేకప్స్. అసలు మా ఫ్రెండ్స్ కొంతమంది అబ్బాయిల ఫ్రెండ్స్ కూడా ఉంటారు, తాగిరంటే బ్రేకప్ స్టోరీసే గుర్తొస్తాయి వాళ్ళకి. ఎంజాయ్ చేయడానికి వస్తారు, తాగి ఏడవడానికి వస్తారు, అర్థం కాదు. మేమందరం మంచిగా వెళ్ళి ఇట్లా చిల్ అవుదాం, ఎంజాయ్ చేద్దాం అని వెళ్తే వాళ్ళని ఓదార్చడానికి టైం అయిపోతుంది మాకు అంతా. ఇంకేం ఎంజాయ్ చేస్తాం మేము వాళ్ళతోటి? అమ్మో అసలు చిరాకు వచ్చేది నాకు. నా ఫ్రెండ్స్ వీళ్ళు కూడా ఉంటారు కదా, నేనేదో మామూలుగా మూవీస్ గురించో షాపింగ్ గురించో మాట్లాడుకుందాం అంటే అది ఫోన్ ఎత్తి బాయ్ ఫ్రెండ్ గురించే చెప్తుంది. ఏం వింటామండి సోది ఊరికే. మళ్ళీ ఈ బ్రేకప్స్ కామన్, మళ్ళీ దాని తర్వాత ఫ్యామిలీ ఒప్పుకోరు. ఒకవేళ కష్టపడి అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నా కూడా రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫ్యామిలీ ఏమంటది, నీ ఇష్టపడి చేసుకున్నా నీ సాగు నువ్వు సావంట. మరి ఎవరు రారు సపోర్ట్ కి. అదే అరేంజ్ మ్యారేజ్ అయితే సేఫ్ సైడ్, ఎవరేమన్నా అత్తయ్య సైడ్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, మమ్మీ సైడ్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మరి సో అంటే ఇప్పుడు కాలేజ్ డేస్ లో ఎప్పుడైనా ఎవరైనా ప్రపోజ్ చేశారా? చేశానండి. ఏం చెప్పావు? ఏం చెప్పేదాన్ని కాదు, నాకు ఇట్లాంటి ఇష్టం లేదు, మా డాడీకి నచ్చదని చెప్తుండే. అంటే జనరల్ గా అనుకోండి, ఓకే ప్రాంతీయ భావం ఉంది కాబట్టి తెలంగాణ చూస్ చేసుకుందాం అని అనిపించలేదా? అనిపించలేదు అంటే ఆ థాట్ రాలేదు. అంటే అట్లా తెలంగాణ వాళ్ళు కూడా ఎవరు ప్రపోజ్ చేయలేదండి ఎక్కువ. మరి ఎక్కువ అంటే వేరే వాళ్ళే చేసినారు. సో అప్పుడు నాకు డాడీ గుర్తొచ్చేవాడు అనమాట. మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీ, సో ఆయనకు ఒక మంచి పేరు ఉంది. నాకు ఆ పేరు ఖరాబ్ చేయాలని లేదు. ఎవరైనా సపోజ్ నేను లిటరలీ అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళ బైక్ కూడా ఎక్కేదాన్ని కాదు. ఎందుకంటే జనాలు చూసే మెంటాలిటీ వేరే ఉంటది. మనం ఎవరిదైనా ఇప్పుడు ఫ్రెండ్లీగానే దింపడానికి వెళ్ళినా వాళ్ళు ఏమంటారు బయట జనాలు, మీ అమ్మాయి ఎవరో అబ్బాయితో బైక్ పైన వెళ్ళింది అని ఆ మాట కూడా మా డాడీకి రావద్దు అన్నట్టు ఉంటుండే అనమాట. సో అట్లా ఉండి నేను ముందే నా క్లారిటీ నాకు ఉంది. సో నేను దూరం ఉండేదాన్ని. ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేసినా చూద్దాంలే లైట్ అన్నట్టు వదిలేస్తుండే. ఎట్లన్నా నేను ఒప్పుకొని పెట్టాను. వాళ్ళు ఏం చేస్తారో చేసుకోండి.